హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామ్ టెక్. ఈరోజు మన వీడియోలో ఏం చేయబోతున్నామంటే ఈ ఎమర్జెన్సీ లైట్ని ఎలా తయారు చేయాలో తెలుసుకోబోతున్నాం. సో లేట్ ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఈ జీరో పీసీబీ బోర్డు మీద మనం ఎల్ఈడీస్ పెట్టి సాల్వింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పీసీబీ బోర్డ్ 15 రూపీస్కే ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చెక్ చేయండి. ఇవి 1 వాట్ ఎల్ఈడి లైట్స్, దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చెక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి బ్యాక్ సైడ్ అయితే నెగిటివ్ వైర్ ఒకటి అటాచ్ చేశాను, ఫ్రంట్ సైడ్ అయితే సాల్డరింగ్ చేశాను పాజిటివ్ వైర్కి. ఇదిగో నెగిటివ్ వైర్ కట్ చేస్తున్నాను, షార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని కట్ చేస్తున్నా. ఇప్పుడు బ్లాక్ వైర్ వచ్చేసి నెగిటివ్కి, బ్రౌన్ వైర్ వచ్చేసి పాజిటివ్కి సాల్డరింగ్ చేస్తున్నా. ఇది ఒక పీవీసీ షీట్ అన్నమాట. దీని బదులు ఒక వుడ్ బోర్డ్ కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే ఇది వెయిట్లెస్ అని దీన్నే యూజ్ చేస్తున్నాను. ఇది ఒక వోల్టేజ్ బూస్టర్ అనమాట. దీన్ని తయారు చేసే ఒక వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చెక్ చేయండి. దీనివల్ల చాలా యూజెస్ ఉంటాయి అన్నమాట మనకు. ఇది లో వోల్టేజ్ నుంచి హై వోల్టేజ్కి కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇన్పుట్ మనం 3 volts అనేది ఇచ్చామంటే అవుట్పుట్ ఇది 30 volts వరకు ఇంక్రీజ్ చేసి చూపిస్తుంది. దీనికైతే నేను 2 లిథియం బ్యాటరీస్ అయితే యూజ్ చేస్తున్నాను. దీనికి సింగిల్ బ్యాటరీ కూడా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఈ స్టెప్ అప్ చేస్తుంది కాబట్టి. ఇది ఒక నార్మల్ స్విచ్, ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అనమాట. వోల్టేజ్ బూస్టర్ ఒక అవుట్పుట్ వైర్స్ పాజిటివ్కి పాజిటివ్, నెగిటివ్ వైర్ కనెక్షన్ ఇస్తున్నా. మొత్తానికైతే మన ఎమర్జెన్సీ లైట్ అనేది అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఇది కొంచెం చూసారా, ఇండికేషన్ లైట్ అయితే ఆన్ అయింది. ఇప్పుడు వోల్టేజ్ బూస్టర్ యొక్క పొటెన్షియోమీటర్ని స్లోగా ఇంక్రీజ్ చేసి చూద్దాం. ఇదిగోండి ఆన్ అయింది. ఇదిగోండి స్లోగా వోల్టేజ్ అనేది స్టెప్ అప్ అని చూసారా. ఇదిగోండి ఫుల్గా అయితే తిప్పేశాను అనమాట. ఇదిగోండి ఈ పొటెన్షియోమీటర్ ద్వారా అవుట్పుట్ వోల్టేజ్ని మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. దీన్ని నైట్ టైమ్స్లో యూజ్ చేస్తే ఎలాగుంటుందో ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంత బ్రైట్నెస్గా వెలుగుతుందో ఒకసారి చూడండి. ఇక్కడ ఉన్న ఈ సరౌండింగ్స్ మొత్తం ఫుల్గా అయితే లైట్ వస్తుంది అనమాట. ఒకసారి చూడండి ఎలా వస్తుందో. ఇదిగోండి చూసారా. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.